హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం నిత్యం పూజ గది ముందు ఇంకా తులసి కోట ముందు వేసుకుంటాం కదా, అలాంటి ముగ్గులను నేనైతే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి ఈ చిట్టి పవిత్రమైన ముగ్గులేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే లోటస్ ముగ్గు అండి, కమలం అంటారు కదా ఆ ముగ్గు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గు అండి. దీన్ని మామూలుగా మనం తులసి కోట ముందు వేసుకోవచ్చు, లేదంటే పూజ గదిలో కూడా వేసేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నారనుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఇంకా ట్యూస్డే ఈ ముగ్గునైతే వేసుకుంటానండి. ఇప్పుడు ఇది వచ్చేసి స్వస్తికం ముగ్గు అండి. మామూలుగా అయితే మనం ఇలా 4 సైడ్స్ వేసేసుకుంటాం కదా, కొద్దిగా కళ్ళకి చాలా బాగుంటుందని ఇలా కొద్దిగా డిజైన్ రూపంలో నేను ఇక్కడ స్వస్తికం ముగ్గును వేస్తున్నానండి. ఈ స్వస్తికం ముగ్గు వేసుకున్నాక మనకి చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుందండి. చిన్న ముగ్గులే అండి, నేను ఈ వీడియోలో షేర్ చేసినవన్నీ కూడా మనకి 2 to 3 మినిట్స్లో అయిపోతాయి ఈ ముగ్గులన్నీ కూడా. మనం మామూలుగా మిడిల్లో ముగ్గు అయితే వేసుకుంటాం, కానీ సైడ్స్ వేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతాం కదా. ఎప్పుడైనా కూడా ముగ్గు వేసాక ఇలా సైడ్ ముగ్గు వేస్తేనే అది అనేది కంప్లీట్ అవుతుందండి. చూడ్డానికి కూడా బాగుంటుంది, ఇంకా కంప్లీట్ కూడా అవుతుంది. మామూలుగా అయితే మనం మిడిల్లో వేసిన ముగ్గుకి అకార్డింగ్గా ఇలా 4 సైడ్స్ 2 లైన్స్ వేసేసుకొని ఏదైనా డిజైన్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టార్ ముగ్గు వేసుకుందామండి. ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి. మామూలుగా మనకి మ్యాథ్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ట్రయాంగిల్స్ ఇలా వేసేసుకున్నారనుకోండి, ఇంకా స్టార్ షేప్ అయితే వచ్చేస్తుంది. దానికి ఇలా డబల్ లైన్స్ వేశారనుకోండి, కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం పెయింట్తో వేసామనుకోండి, ఒకటే ముగ్గు ఎప్పుడు అదే చూస్తూ ఉండాలి. ఇలా చక్కగా ముగ్గుతో కానీ బియ్యపిండితో కానీ వేసుకున్నారనుకోండి, మనం ఏది వేసుకోవాలనుకున్నప్పుడు మీకు మనసుకు నచ్చిన ఏ డిజైన్ అయినా కూడా వేసేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ 7 ముగ్గులు మీకు షేర్ చేస్తున్నాను. వారానికి సరిపడా డైలీ ఒకటి వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఓంకారం ముగ్గు వేసుకుందాం. ఇవన్నీ కూడా మనం పూజ గదిలో తులసి కోట ముందే ఎందుకు వేసుకోవాలంటే వీటిని మనం కాలితో తొక్కొద్దు కదా, అందుకని నేను స్పెషల్గా ఇలా తులసి కోట ముందు పూజ గదిలో వేసుకునే ముగ్గులని మీకు స్టార్టింగ్లో చెప్పాను. మనం వాకిట్లో పెట్టుకున్న ముగ్గులైతే మామూలుగా నడిచేటప్పుడు అలా మన కాళ్ళు తాకుతాయి కదా, అందుకని వీటిని స్పెషల్గా తులసి కోట ముందు పూజ గది ముందే వేసేసుకోవాలండి, మనం తొక్కని ప్లేస్లో.
ఇప్పుడు ఇక మనం శంకు ముగ్గు వేసుకుందామండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి ముగ్గు. నేను మామూలుగా ఈ ముగ్గును ఎవ్రీ సాటర్డే వేసుకుంటానండి. మీరు కూడా ఇప్పుడు నేను ఇందులో షేర్ చేశాను కదా 7 ముగ్గులు, వాటిని ఆ ముగ్గులకు అకార్డింగ్గా ఏ వారం అలా వేసుకున్నారనుకోండి, అలా మీకు వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. మండే రోజు ఇది వేసుకోవాలి, ట్యూస్డే రోజు ఇది వేసుకోవాలని 7 ముగ్గులు అలా మైండ్లో ఉండిపోతాయండి. అందుకనే నేను 7 ముగ్గులు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పద్మ ముగ్గు అండి. ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ముగ్గు. మామూలుగా మనం వైభవ లక్ష్మీ వ్రతం, వరలక్ష్మి వ్రతాలు అలా చేసుకుంటాం కదా, ఇలా మనం పీఠం ఏర్పరచుకునేటప్పుడు ఆ పీట పైన ఈ ముగ్గు వేసేసుకొని మనం ఇంకా లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవచ్చండి. అయితే మనం ఈ పద్మ ముగ్గు ఎక్స్టెండ్ చేస్తూ 108 పెటల్స్ కూడా వేసుకోవచ్చు. నేను అది ఇంకొకటి లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. మనం ఇవన్నీ కూడా చిట్టి ముగ్గులు కదా, సో ఇలా 16 పెటల్స్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ ముగ్గు అండి. దీనికి నేను ముందుగా ఇలా 2 ఆకులు వేసేసుకున్నాను. దాని తర్వాత దీనిపైన రోజ్ అది వేస్తాను. దీంట్లో మీరు కావాలనుకుంటే మనం వేసుకున్న డిజైన్కి అకార్డింగ్గా కలర్స్ కూడా వేసేసుకోవచ్చు. కలర్స్ వేసారనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. మామూలుగా ఈ లీవ్స్లో గ్రీన్ కలర్ వేసేసుకొని ఇంకా మనం పైన రోజ్కి రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ అలా వేసుకున్నారనుకోండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. మామూలుగా అయితే ఇలా వైట్ బియ్య పిండి లేదా ముగ్గు పిండితో వేసేసుకొని మనం పసుపు కుంకుమతో అలంకరించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇవండి ఒక వారానికి సరిపడా 7 చిట్టి పవిత్రమైనటువంటి ముగ్గులు. మీరు కూడా ఈ ముగ్గులు ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.